ఈరోజు మా గౌరవ ఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ఈ కైట్స్ అమ్మే షాపులపై 1 టౌన్ ఇన్స్పెక్టర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ మరియు 1 టౌన్ 2 టౌన్ స్టాఫ్ సిబ్బంది సహకారంతో రైడ్ చేయడం జరిగింది. అశోక్ రోడ్లోని శ్రీలక్ష్మి సీజనల్ షాప్లో దానికి సంబంధించిన ఓనర్ కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా మాంజాను లోపల దాచిపెట్టి సీక్రెట్గా అమ్మడం జరుగుతుంది. అతని వద్ద నుంచి 50,000 రూపాయల విలువ గల పెద్ద ఎత్తున ఈ చైనా మాంజాను చెరకాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మేము ఈ కైట్స్ ఈ దారాలు థ్రెడ్స్ అమ్మేవారికి పోలీసు విజ్ఞప్తి ఏంటంటే చైనా మాంజాకు ఎలాంటి పర్మిషన్ లేదు. చైనా మాంజాను గవర్నమెంట్ నిషేధించింది. చైనా మాంజా అమ్మినా దాన్ని యూజ్ చేసిన చట్ట ప్రకారం నేరం. దయచేసి ఎవరు ఏ షాపాలు కూడా చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే మేము రైడ్ చేసి మీ మెటీరియల్ సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సెక్షన్ 125 BNS అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మడం నేరం. FIR నమోదు చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా మీరు అనవసరంగా కేసులు ఎత్తుకోవద్దు. చైనా మాంజా అమ్మద్దు. చైనా మాంజా మూలంగా ఎంతోమంది ప్రజలు తర్వాత బర్డ్స్ జంతువులు కూడా అది చైనా మాంజా దారం కింద పడ్డప్పుడు దాన్ని తట్టుకొని గాయాలు పాలవుతున్నారు. కొన్ని ప్లేసుల్లో బైక్లపై వెళ్ళేవారు చైనా మాంజా తట్టుకొని కింద పడి చనిపోవడం కూడా జరిగింది. మెడ దగ్గర కళ్ళ దగ్గర గాయాలు కూడా కావడం జరిగింది. చైనా మాంజా అనేది చాలా గట్టిగా ఉంటుంది. అది తెగదు. మన బాడీపై దాన్ని తాకినప్పుడు అది మన శరీరం ఈజీగా తెగిపోతుంది. కాబట్టి చైనా మాంజాకి ఎలాంటి పర్మిషన్ లేదు. దాన్ని అమ్మితే చట్టరీత్యా నేరం. వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటారు.